పూతన సంఘటన తర్వాత యశోదమ్మ హృదయంలో భయం ఇంకా తగ్గలేదు. తన కన్నయ్యను ఒడిలోకి తీసుకున్నప్పటి నుండి ఆమె ఒక్క క్షణం కూడా ఆయనను దూరం పెట్టలేదు. కృష్ణుడు మాత్రం ఏమీ తెలియనట్టుగా అమాయకంగా నవ్వుతున్నాడు. ఆ చిన్న నవ్వు చూసి యశోదమ్మ హృదయం కరిగిపోయేది. కానీ వెంటనే మళ్ళీ ఏదైనా ప్రమాదం వస్తే అనే భయం ఆమెను వెంటాడేది. ఆ రోజు నుండి యశోదమ్మ కన్నయ్యకు కాటుక బొట్టు పెట్టేది, రక్షాదారాలు కట్టేది, దీపంతో హారతి ఇచ్చేది. గోపికలు కూడా ఈ బిడ్డను దైవమే కాపాడుతోంది అని ఆశ్చర్యంగా చెప్పుకునేవారు. కానీ వారికి తెలియదు, దైవమే చిన్న కృష్ణుడిగా గోకులంలో ఆడుకుంటున్నాడని. పూతనను సంహరించిన కృష్ణుడు ఆమెకు మోక్షం కూడా ప్రసాదించాడు. విషంతో వచ్చిన రాక్షసికి తల్లి భావాన్ని గుర్తించిన అంతటి కరుణామయుడు బాలకృష్ణుడు. కానీ గోకులంపై ప్రమాదాలు ఇంకా ముగియలేదు. నందుని ఇంటి బయట నిలిచిన ఆ భారీ శకటం దగ్గర ఒక విచిత్రమైన గాలి కదలిక మొదలైంది. తరువాతి భాగంలో శకటాసురుడి రహస్యం తెలుసుకుందాం. జయ బాలకృష్ణ.